నిన్నటి రోజున నేను ఒకటి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది చెప్పాను, నిజం చెప్పాను. ఒక్కటి నేను సజ్జల రామకృష్ణారెడ్డి గారికైనా కారుమూరికైనా ఇంకొకటి ఎవడో మాట్లాడాడు పిల్ల బచ్చా గారు, వాడికైనా చెప్తుంది ఒకటే, నా పార్టీ కూడా వైసీపీలోనే ఉంటా, ఎవరు టచ్ చేయని రేంజ్కి ఎదుగుతా, ప్రజాదరణ కలిగిన వ్యక్తిని నేను కూడా, దళిత జాతిలో అత్యధికమైన ప్రజాదరణ కలిగిన వ్యక్తిని రాష్ట్రంలో నేను కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రతి పల్లె ప్రతి వాడ తిరిగా రిపబ్లికన్ పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి. కారుమూరి వెంకటరెడ్డి గారు మాట్లాడుతున్నారు నిన్న, పాపం డిఫెన్స్లో పడి, పాపం ఆయన చూస్తే చాలా బాధేసింది ఆయన మొహం చూస్తే. ఎందుకంటే ఆ వీడియో సంవత్సరం కిందట కాదు, 2 నెలల కిందది. నీకు కావాలంటే డేటు టైం అన్ని ఇచ్చేస్తాను, ఆల్రెడీ ఇచ్చా, మీడియాలో ఉన్నాయి అవన్నీ. అది పరిస్థితి. పాపం సోషల్ మీడియాలో ఇంకొక అతను తమ్ముడు మాట్లాడారు, శేఖర్ రెడ్డి. ఓకే, అన్ని అందరి లెక్కలు తేలుద్దాం, సార్ దగ్గరే తేలుద్దాం, ఓకేనా? మీకు ఎంత రైట్ ఉందో పార్టీలో దానికంటే ఇంకొక అడుగు ఎక్కువే నాకు రైట్ ఉంది. అది నేను జగన్ సార్ దగ్గర చూసుకుంటాను, జగన్ సార్తో మాట్లాడుకుంటాను. వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉంటాను, వైఎస్ఆర్సీపీ పార్టీలో త్వరలో చేరబోతున్నా. నేనే తప్పు చేయలే. భారతమ్మ గురించి ఏదేదో మాట్లాడి భారతమ్మ క్యారెక్టర్ అసాసినేట్ చేయబోతే, జగన్మోహన్ రెడ్డి గారి పుట్టుకల గురించి భయంకరమైన మాటలు మాట్లాడితే, ఒక లైన్ దాటి నేను బరి తెగించి మాట్లాడిన మాట వాస్తవం. 9 నెలలు జైల్లో ఉన్నా ఎవరు రాలా, ఎవరు పట్టించుకోవాలా. మీరు ఇప్పుడు సోకాళ్ళు ఈరోజు నా మీద బురద జల్లుతున్న కారుమూరి వెంకటరెడ్డి ఏం మాట్లాడాడు? నేను జైలుకి వెళ్తే సంతోషించిన వాళ్ళు ఫస్ట్ పర్సన్ అంట ఆయన. సరే, అన్ని లెక్కలు తేలుద్దాం తమ్ముడు. ఓకే, నేను జగన్ సార్ని కలుస్తున్నా త్వరలో. జగన్మోహన్ రెడ్డి గారు సమన్వయం చేస్తారు. దళితుల పట్ల ఆయన ఎప్పుడు వివక్ష చూపించలా. దళితులు నా మేనమామలు అని చెప్పి నా కుటుంబాన్ని కాలర్ పట్టుకుని ఇట్లా చెప్పిన వ్యక్తి, ఒకే ఒక్క వ్యక్తి, ద డేర్ అండ్ డాషింగ్ పొలిటీషియన్ ఇన్ ఇండియా ఈజ్ నాన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జగనన్న కోసమే పనిచేస్తా. నా ఊపిరున్నంత వరకు నేను నా కుటుంబం జగనన్న కోసమే పనిచేస్తాం. మళ్ళీ ఇప్పుడు ఈ రోజు నేను క్లారిఫై చేస్తున్నా. అది మీరు ఎవరు ఎన్ని అవాక్కులు చవాకులు పేలినా నన్ను ఎవ్వరూ ఆపలేరు పార్టీలోకి రావటం. త్వరలో నేను పార్టీలోకి వస్తా. జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తాను ఖచ్చితంగా. అన్నని మళ్ళీ సీఎం చేస్తాం. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, నాకు అన్యాయం చేసింది సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఆయన మీద మాట్లాడా, నా గురించి మాట్లాడిన వాళ్ళు మేము మాట్లాడా. పార్టీ కాదు, పార్టీ నాకు తల్లి లాంటిది. జగనన్నే నాకు రాజకీయ గురువు.